ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఘనమైన నామానికి వందనాలు. కూడొచ్చిన అందరికి కూడా ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఆరాధనని ప్రారంభించడం గాను, ఆరాధన అంతటికి ఆయన మహిమకరంగా ఆరాధన అంతా జరిగినట్లుగాను ప్రభు యొక్క సహాయత కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. అందరూ దయచేసి ప్రార్థనలో ఏకీభవించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా సజీవుడా, మహోన్నతుడా, సర్వాధికారి నాయన, వారమంతా మమ్మల్ని కాపాడి ప్రభా అయ్యా నీ పరిశుద్ధ సన్నిధికి నా తండ్రి మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా నాయన, ఇదిగో తండ్రి మధ్యాహ్న సమయంలో ప్రభా మీ నామాన్ని స్తుతించి ఘనపరుచుకోవడానికి నాయన మాకు ఒక స్థలమును నాయన మమ్మల్ని ప్రేమించి పరిశుద్ధ మందిరాన్ని మాకు అనుగ్రహించారు. ప్రభు మీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినాన్ని నాయన మీకు మహిమకరంగా జరిపించడానికి అర్హత, యోగ్యత, పరిశుద్ధత మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఆరాధన క్రమకు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. ప్రభు రావాల్సిన బిడ్డలందరితోని మాట్లాడండి అయ్యా. సకాలానికి నాయన సన్నిధికి వచ్చి ప్రభు నాయన పరిపూర్ణమైన దీవెనలు, నిండు దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి నాయన పాత్రలుగా చేయమని అడుగుచున్నాం. ప్రభు నీకు వందనాలు అయ్యా. ఈ సమయంలో నా తండ్రి నీ నామాన్ని నాయన పాటల ద్వారా స్తుతించాలని ఆశపడుచుండగా ప్రభు ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభు మా గళములు ఎత్తి మేము స్తుతించి గణపరచడానికి మమ్మల్ని అభిషేకించమని అడుగుచున్నాం. ప్రభు నీ వందనాలు, స్తోత్రమయ్యా. మ్యూజిక్ ప్లే చేసిన బిడ్డలను అభిషేకించండి, మీ ఆత్మతో నింపు, నీ ఆత్మ నడిపింపు బిడ్డలకు నడిపించమని అడుగుచున్నాం. ప్రభు నాయన సౌండ్ సిస్టమ్ ఈ స్వాధీనంలో తీసుకోండి నాయన. తిండి నీ వందనాలు నాయన. ప్రయాణంలో ఉన్న సంఘస్థులు అందరూ త్వరగా రావడానికి నడిపింపు దయచేయమని అడుగుచున్నాం. స్తుతి ఆరాధనలో మీరు ఉండండి నాయన. నీ నామాన్ని నాయన, పరిశుద్ధాత్మ శక్తిని నాయన ప్రతి బిడ్డ అనుభవించినట్లుగా నాయన నీ ఆరాధన క్రమం జరిగించడానికి సహాయం చేయండి. ప్రభు మీకు వందనాలు. అదేవిధంగా సాక్ష్యాల ద్వారా మహిమ పొందమని, ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ప్రభు నాయన మా హృదయాల్ని నాయన ఆత్మతో లేవనెత్తమని, రేపమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా దివ్యమైన ఈ వాక్కును మాకు అనుగ్రహించండి. ప్రభు శక్తివంతుని వాక్కును మాకు దయచేయండి అయ్యా. సోలిపోతున్న హృదయాలు లేవనెత్తబడ్డానికి నాయన, శక్తితో నింపబడ్డానికి, లోకంతో నింపిపోయిన హృదయాలు ప్రభు మార్చబడినట్లుగాను ప్రభు కఠిన హృదయాలు నా తండ్రి మాంస హృదయాలుగా మార్చినట్లుగా ప్రభు నీ కార్యమును జరిగించమని వేడుకుంటున్నాం. ప్రభు నీ సన్నిధి ఆత్మని స్థలంలో సంచరింపచేసిన ఆయన ప్రతి ఒక్క బిడ్డ నాయన, చిన్న బిడ్డ మొదలుకొని ముసలివారి వరకు ప్రభు ప్రతి ఒక్కరూ కూడా నాయన నీ ఆత్మ తాకిడి చేత నాయన శుద్ధీకరింపబడ్డానికి, నీ పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించడానికి నాయన సహాయం చేయమని ఘనమైన మీ స్తుతులు, వందనాలు చెల్లించుకుంటూ మీరే అధ్యక్షత వహించి ప్రభు మీకు మహిమార్థమే ఆరాధన క్రమం జరిగించుకోమని నా ప్రభును సర్వశక్తిమంతుడైనటువంటి యేసే నామమును హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సమయమందు ప్రభు యొక్క సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించడానికి పాటలు పాడదామండి. మొట్టమొదటి పాటగా నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను అన్న పాటను పాడుతూ ఆయన నామాన్ని స్తుతిద్దాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
రెండో పాటగా ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం అనే పాటను పాడుతూ ఆయన నామాన్ని ఘనపరుద్దామండి. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం. ఇక ఆలస్యం లేదిగా మనసు మార్చుకో నీవిగా. ఇక ఆలస్యం లేదిగా
హల్లెలూయా హల్లెలూయా. మూడో పాటగా నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్య అతి మధురం అనే పాటను పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దామండి. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, నీ ప్రేమ
ఇంతవరకు పాటల ద్వారా ఆయన ఘనమైన నామను స్తుతించడానికి దేవుడు మంచికి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాం. సమయమందు కీర్తనని ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుదామండి. కీర్తనలు 131వ అధ్యాయము 3 వచనాలు ఉన్నాయండి. అదేవిధంగా 132వ అధ్యాయాన్ని కలిసి చదువుదాం. కీర్తనలు చదవలసిందిగా మన వద్ద సామ్యులు గారిని ప్రభుపేట ఆహ్వానిస్తున్నాము. కీర్తనలు 131, 132వ అధ్యాయాలు ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుదాం. కీర్తనలు 131వ అధ్యాయము. యెహోవా, నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకునుట లేదు. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇజ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదకెక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నురెప్పులకు కనికపాడు రానియను నేను. అది ఎఫ్రాలో నున్నదని మేము వింటిమి. యాయరు పొలములో అది దొరికెను. ఆయన నివాస స్థలమునకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందస్సముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అవిషక్తునికి విముఖుడవై ఉండకుము. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించుచు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసము మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరుకున్న స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడ నేను నివసించేదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచెదను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేసెదను, నా అభిషక్తుని కొరకు నచ్చట ఒక దీపము స్థిరపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసేదను, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. సమయంలో సాక్ష్యాలకి అవకాశం ఇవ్వబడుతుందండి. ఎవరైనా మీ సాక్ష్యాలు పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే దయతో ముందుకు వచ్చి మీ సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను.
చెక్ ప్రైస్లో దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు నన్ను కాచి కాపాడారు. మరి లాస్ట్ వీక్ అంతా కూడా నాకు ఎక్స్టర్నల్స్ అండ్ ముందు వీక్ అంతా కూడా లాస్ట్ మిడ్ ఎగ్జామ్స్ జరిగినాయి. సో అవన్నీ కూడా నేను మంచిగా రాయడానికి దేవుడు నాకు సహాయం చేశారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎగ్జామ్ మంచిగా రాసి బయటకు వచ్చి దేవుని నామం మహింపరచడానికి దేవుడికి ఇచ్చిన కృపను బట్టి ఆయనకి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించుగాక. ఆమెన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమైనా సాక్ష్యాలు ఉన్నాయండి? లేకపోయినట్లయితే స్తుతి ఆరాధన చేద్దాం. దేవుని నామాన్ని ఘనపరుద్దామండి. సంఘమంతా లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. మన రెండు చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తడు తిప్పుకొని, ప్రభువా వారమంతా మమ్మల్ని కాపాడారు నాయన, మీ వందనాలు స్తోత్రమయ్యా. నీ కృప మాకు అనుగ్రహించారు ప్రభువా నాయన. మీ దయ లేకుండా ప్రభువా మేము ఊపిరి కూడా విడవలేము నాయన. కానీ నాయన మీరు నాయన మాపై తండ్రి మీ దయను చూపించి ఈ దినాన్ని సజీవ లెక్కలో ఉండి మీ మందిరానికి రావడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలంటూ దేవునికి స్తుతి చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీ కొందనాలు, పరిశుద్ధుడా మీ కొందనాలు, మహోన్నతుడా మీ కొందనాలు, సర్వశక్తిమంతుడా మీ కొందనాలు, సర్వాధికారి మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. మహోన్నతుడా మీ కొందనాలు తండ్రి, మహిమగల దేవా మీ కొందనాలు, పరిశుద్ధుడా మీకు స్తుతులు, మహోన్నతుడా మీకు స్తుతులు, సర్వాధికారి మీకే వందనాలు, సర్వోన్నతుడా మీకు స్తుతయ్యా 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 స్తుతయ్యా. పరిశుద్ధుడా మీ కొందనాలు, పరిశుద్ధుడా మీ కొందనాలు, మహోన్నతుడా మీ కొందనాలు, అత్యున్నతుడా మీ కొందనాలు, మహోన్నతుడా పరమ తండ్రి మీ కొందనాలయ్యా. వందనాలు తండ్రి. అయ్యా ఎంత స్తుతించినప్పటికీ నాయన అయ్యా మీ నామాన్ని నా తండ్రి నైనా నా తండ్రి మేము ఎంత స్తుతించినా కూడా అది సరిపోదు ప్రవ్వా. ఎందుకంటే ఈ రోజు నాయన నీ సన్నిధులు ఉన్నామంటే కేవలం మీ కృప తండ్రి. మీకే స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా స్తోత్రమయ్యా. అయ్యా మీకు స్తుతులు నాయన, మీకు స్తుతులు నాయన, మీకు స్తుతులు నాయన. మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి మీకు వందనాలు ప్రవ్వా, మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రవ్వా, మమ్మల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రమయ్యా. అయ్యా మాకు మీ కృపను అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రమయ్యా. మా జాబ్స్లో మాకు తోడై ఉంటున్నందుకు మీకు వందనాలయ్యా. మా బిజినెస్లో మాకు తోడై ఉంటున్నందుకు మీకు వందనాలయ్యా. అయ్యా మా బిడ్డల స్టడీస్లో కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. వారికి మీరు ఇస్తున్న కాపుదలకే మీకు వందనాలయ్యా. మీరు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రమయ్యా. నీ కృపను నాయన మా కుటుంబంపై ఉంచుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రమయ్యా. స్తోత్రము తండ్రి, స్తోత్రములు నాయన, స్తోత్రము దేవ. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు. అయ్యా పనుల్లోకి వెళ్తున్న బిడ్డలకి తోడై ఉంటున్నందుకు మీకు వందనాలు. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకి సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు. ఇస్తున్న స్వస్థతకే నీకు వందనాలు, మీకు స్తుతులయ్యా. అనేక విషయాల్లో రాకపోకల్లో నాయన తోడై ఉంటున్న దేవా నీకు వందనాలు. క్షేమకరమైన ప్రయాణాలు ఇస్తున్నందుకు మీకు వందనాలు. మీకే స్తుతులు ప్రవ్వా, స్తుతులు ప్రవ్వా, స్తుతులు ప్రవ్వా. మీకే వందనాలు 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 వందనాలు. మహిమగల దేవా మీకు స్తుతులు, మహోన్నతుడా మీకు స్తుతులు తండ్రి, మీకు స్తోత్రము 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 స్తోత్రము. అయ్యా మీకు స్తుతులు నాయన, స్తుతులు నాయన, స్తుతులు తండ్రి. పరిశుద్ధుడా మీకు వందనాలు. హల్లెలూయా. స్తోత్రం ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా
సజీవుడ మహోన్నతుడ నీకు వందనాలయ్యా. మమ్మల్ని పోషిస్తున్న దేవుడు ప్రభా, మమ్మల్ని రక్షించుకున్న దేవుడు నాయన, మాకు స్వస్థతనిస్తున్న దేవుడు ప్రభా, అనేక విషయాల్లో మాకు సహాయం చేస్తున్న దేవుడు అయ్యా. ఆరాధన మీకే చెల్లిను నాయన తండ్రి. నాయన మేము అనుకుంటామయ్యా అనేక సమయాల్లో మేము శక్తిహీనులు అని అయ్యా, బలము లేని వారమని ప్రభా, వ్యర్థులమని మేము అనుకుంటామయ్యా. కానీ నాయన నీ శక్తిని ప్రభా, మన్నాను కురిపించిన నీ శక్తిని అయ్యా, గొప్ప కార్యాలు చేసిన నీ శక్తిని ప్రభా, నాయన చనిపోయిన వారిని తిరిగి లేపిన నీ శక్తిని నాయన అనేక మార్లు మేము మర్చిపోతూ ఉంటామయ్యా. కానీ నాయన మరలా నీ కృపను మాకు అనుగ్రహించి నాయన అనేక విషయాల్లో మాకు సహాయం చేస్తూ ప్రభా, నాయన మమ్మల్ని నడిపిస్తూ ప్రభా, మమ్మల్ని ఆదరిస్తున్న దేవా మీకు వందనాలు. అవునయ్యా నాయన, మా బలహీనతలో నాయన నీ శక్తి పరిపూర్ణం అవుతుంది నాయన. అవును నాయన, నీ వాక్యను బట్టి మీకు వందనాలు. నీ యొక్క ఆత్మశక్తిలో ప్రతిబిడను నింపండి, నీ యొక్క పరిశుద్ధాత్మ బలము చేత ప్రతిబిడను నింపండి ప్రభా. మీ కొందనాలు స్తోత్రమయ్యా. మహిమగల దేవుడు ప్రభా, మహోన్నతుడైన దేవుడు ప్రభా, ఆరాధనకు యోగ్యుడైన తండ్రివి నాయన. మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు, మాకు స్నేహితుడిగా ఉన్నందుకు, మాకు తండ్రిగా ఉన్నందుకు, మాకు తల్లిగా ఉన్నందుకు, మాకు సమస్తమై ఉన్నందుకు మీకు లెక్కించలేని స్తోత్రములయ్యా. నీ శక్తిని మేము కించపరచక నాయన, నీ శక్తిని ప్రభా నాయన మేము తక్కువ అంచనా వేయకుండా నీ శక్తిని పొందుకొని నాయన నీ నామాన్ని బట్టి ప్రభా కార్యాలు సాధించడానికి మాకు మీ కృప దయచేయండి. నీ ఆత్మ సన్నిధిని నాయన మా అందరిపై కుమ్మరించమని, నీ యొక్క బలమును మా అందరిపై కుమ్మరించమని ఘనమైన మీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ, మహోన్నతుడు, సర్వోన్నతుడు, అత్యున్నతుడు, సర్వశక్తిమంతుడు అయినటువంటి యేసయ్య మహిమగల నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. దేవుని నామానికి వందనాలు. వందనాలు చెల్లిస్తున్నాను. ఇది నాన్న దేవుడు మనకిచ్చేటువంటి వాక్యంను ధ్యానించడానికి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దామండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటని అందరూ దయతో నాతో కలిపి చెప్పండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ పవిత్ర పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. మహిమాసం స్వరూపి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ సమయంలో ప్రభు ఇంతవరకు నాయన పాటల వారిని స్తుతించడానికి, స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని హెచ్చించడానికి ప్రభు, అయా సాక్ష్యాల ద్వారా నీ సహాయతను పొందుకొని నామాన్ని మహిమపరచడానికి ప్రభు, ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా నాయన తండ్రి నాయన వాక్యాన్ని నాయన ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి లెక్కలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మహిమగల దేవా, ఇదిగో తండ్రి సమయంలో ప్రభు నీ దివ్యమైన వాక్కును ధ్యానించుచుండగా ప్రభు, అయా నీ యొక్క వాక్కును మాకు దయచేయండి. మా జీవితాలు, మా హృదయాలు, మా తలంపులు మార్చేటువంటి నీ దివ్యమైన వాక్కును మాకు అనుగ్రహించండి అయ్యా. అయా కృప వెంబడే కృపను పొందుకునే విధంగా ప్రభా నీ వాక్కుతోనైనా మమ్మల్ని బలపరచండి, శక్తిమంతులుగా చేయండి నాయన. నీ కొందనాలయ్యా. అయా బలహీనతలున్న బిడలు నాయన బలాతిశయం పొందుకున్నట్లుగా నీ వాక్యాన్ని దయచేయండి
ఆదరణ లేక కొట్టబడుచున్న బిడ్డలకు ప్రభా ఆదరణ కలిగినట్లుగా నీ వాక్యం దయచేయండి అయ్యా. నీ ఆజ్ఞను ప్రభా నాయన, నీ హెచ్చరికను ప్రభా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నీ వాక్కును పంపి స్వస్థతను నాయన అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎటువంటి వాక్యమును నాయన ఏ బిడ్డకి అవసరమైందో నాయన అటువంటి వాక్యం మీరు నాయన ఈ దినాన మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా దీనురాలు రిక్తురాలు ఎదుటి నిలబడి ఉన్నాను ప్రభా. నీ బిడ్డనే నన్ను ప్రభా నీ బోరగా వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నా పెదవులు కాల్చండి, నా నాలుకను కాల్చండి, నా జ్ఞానాన్ని మీ స్వాధీనంలోకి తీసుకొని ప్రభా అయ్యా మీ ఆత్మచేత నన్ను నింపి ప్రభా, ఏడంతల ఆత్మశక్తితో నన్ను నింపి ప్రభా, నన్ను మరుగుపరిచి మీరు మిమ్మల్ని కనపరుచుకోమని, నీ ఆత్మశక్తి కార్యముని స్థలంలో జరిగించమని, కూడొచ్చిన ప్రతి బిడ్డ హృదయాన్ని ప్రభా నీ వాక్యమును స్వీకరించడానికి సిద్ధపరచమని సర్వోన్నత ఈ పాదములకు స్తుతులు చెల్లించుకుంటూ మహోన్నతులు సర్వాధికారి జీవాధిపతి అనేటువంటి యేసే మహోన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ వాక్యాన్ని మనం చూస్తే గనక యెషయా గ్రంథంలో ఇది ఎలాంటి కృపగా మనకు కనిపిస్తుందంటే విడిచిపెట్టని లేదా విడిచిపోని కృపగా మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనల్ని ఎన్నడూ విడిచిపోని కృప ఎవరు ఇవ్వగలరు, మనకి ఎవరు చూపించగలరు? యేసయ్య మాత్రమే చూపించగలరు కదా. తన ప్రాణాన్ని మటుకు ఆయన మరి మన కొరకు అర్పించారు అని అంటే ఇంకా వేరే ఏముందండి? అంతకంటే గొప్ప త్యాగం ఇంకేమన్నా ఉందా? అంతకంటే గొప్ప భాగ్యం ఏమన్నా ఉందా? అంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు. అయితే ఇక్కడ మనం చూస్తే గనక యేసయ్య కృప ఎంత గొప్పది అని అంటే అది ఎవ్వరు ఇవ్వలేనంత గొప్ప కృప. అసలు కృప అంటే ఏమి అని అంటే గనక మనకు తెలుసు, బాగా తెలిసిన విషయమే. పొందుకోవడానికి అర్హత లేని వారికి ఇచ్చేదే కృప కదండి. కృప అందరికీ దొరకకపోవచ్చు, కానీ అందరూ ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడే మాత్రం ఆయన దిగి వచ్చి ఆయన యొక్క ప్రాణాన్ని మన కొరకు అర్పించి ఆయన తిరిగి వెళ్ళి మరలా వస్తానని చెప్పారంటే ఇంతకంటే కృప లేదు. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరన్నా చనిపోయారు అనుకోండి, మరి నేను మరలా తిరిగి వస్తా, మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అనే ప్రామిసెస్ ఎక్కడన్నా మనకు దొరుకుతాయా? దొరకదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి తిరిగి రావడానికి అవకాశమూ లేదు. కానీ మనం వెళ్ళినప్పుడు వాళ్ళని కలుసుకుంటాం, అది ఓకే. అయితే కానీ దేవుడు మనకి యేసుప్రభు వారు మనకి ఇస్తున్నటువంటి ఆ యొక్క వాగ్దానం ఏమి అని అంటే గనక ఆయన చెరగని కృప, వీడిపోని కృపను మనకి అనుగ్రహిస్తారట. ఎప్పటి వరకు ఆ కృప ఉందండి? ఎండ్ ఉందా? నో ఎండ్. ఆ యొక్క కృపకి ఎండింగ్ అనేది లేదు. ఎందుకు లేదు అని అంటే ఇప్పుడు మనం చనిపోతే ఆయన తీసుకెళ్తారు కదండి. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన ఏం చేస్తారంటే ఆయన కృపని మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఆయన కృపని అనుగ్రహిస్తున్నారు. అదేవిధంగా మనం చనిపోయిన తర్వాత కూడా ఆయన కృపని మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఒకవేళ బ్రతికి ఉంటే గనక తిరిగి ఏం చేస్తారు? ఆయన దిగి వచ్చినప్పుడు మనల్ని మళ్ళా తీసుకెళ్ళి తరతరాలు ఆయన కృపని మనకి అందిస్తూనే ఉంటారు. అందుకని ఆ కృపకి అంతం అనేది లేదు. ఈ లోకంలో మనం కనుక కొంతమందిని ప్రేమించి ఇష్టపడి లేదంటే కొంతమందిని సహాయం చేస్తూ వీటికి ఒక ఎండ్ అనేది ఉంటుంది కదా. ఒక ఎక్కడో దిక్కున అక్కడ ఆగిపోతుంది, స్టాప్ అయిపోతుంది కదా. జీవితాంతమే ప్రేమించలేరు కదండి. చనిపోయిన తర్వాత ఎక్కడ ప్రేమిస్తారు? తర్వాత ఎలా ప్రేమిస్తారో ప్రేమించలేరు. కానీ యేసుప్రభు వారు మనకి ఇస్తున్న వాగ్దానం ఏమి అని అంటే గనక వీడిపోని కృపను ఆయన మనకి అనుగ్రహిస్తున్నారు. ఆ మాటలో చూస్తే ఆయన చెప్పిన మాట ఎలా ఉందండి? పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్తున్నారు. పర్వతాలు ఎప్పుడు తొలగిపోతాయి చెప్పండి? వాక్యానుసారంగా ఆలోచిస్తే పర్వతాలు ఎప్పుడు కదండి. ఆయన తిరిగి వచ్చినప్పుడు పర్వతాలు ఏమైపోతాయి? అక్కడ తత్తరిల్లిపోతాయంట, అవన్నీ తొలగిపోతాయంట. మళ్ళీ ఎందుకంటే వాక్యంలోనే మనకి మత్తయి సువార్తలో చెప్తా ఉంటారు ఏమంటే చివరి దినాల్లో ఎక్కడ దాక్కోలో తెలియక పర్వతాల దగ్గరికి కొండల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని నువ్వు దాచిపెట్టవా అని అడిగితే అవి తొలగిపోతాయంట, దాచిపెట్టలేవంట. అవి వాటి బ్రతిమలాడుకుంటామంట, మీ వెనక దాక్కుంటామని. అవి పోతాయి, తొలగిపోతాయి అవి. ఇది ఎప్పుడు అని అంటే ఆయన రాకడ సమయంలో జరిగేటువంటి
కార్యాలు కదండి. మరి ఈ యొక్క పర్వతాలే తొలగిపోతాయి, మెట్టలన్నీ తత్తరిల్లిపోతాయి, అప్పుడు కూడా నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్తున్నాడు ఆయన. అంటే అప్పుడు నిన్ను విడిచిపెట్టనయ్యా, ఎక్కడ విడిచిపెట్టి నేను వెళ్ళిపోను, నిన్ను ఖచ్చితంగా ఏం చేస్తాను, తీసుకొని వెళ్తానని ఒక రకంగా వాగ్దానమైన చేస్తూనే ఉన్నాడు. అంటే ఎలా చెప్పగలం అందరికీ ఆ కృప ఉంటుందా అని అంటే, ఆయన ప్రేమించు వారందరికీ ఆయన కృప ఎల్లప్పుడూ తోడైంది. ప్రేమించకపోయినా కూడా ఆ కృప తోడై ఉంది. అయితే తీర్పు దినాన మనం మాత్రం ఆ కృపని ఎవరు పొందుకోగలము, ఆయన ప్రేమించిన వారిని మాత్రమే పొందుకోగలం. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కృప విడవక, మరి ఎడబాయక మనతో ఉంటూ మనల్ని నడిపిస్తూ మనల్ని ఆదరిస్తూ ఉన్నది. అయితే ఇందాక చెప్పినట్టుగా ఈ కృప అనేది ఎలాంటిది అని అంటే కూడా, మరి శిక్షలో కూడా రక్షణ ఇచ్చే కృప. మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నామో, ఈ కృప ఎలాంటిదండి, వీడిపోని కృప అంట. ఎలాంటి పరిస్థితుల్లో కూడా విడిచిపోని కృప అని మొట్టమొదటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, శిక్షలో కూడా రక్షణనిచ్చి కాపాడేటువంటి కృప. ఏంటండి అది, శిక్షలో కూడా రక్షణ కదా. మనకు అనుకోవచ్చు ఇంకేమీ లేదు, నాకు మొత్తం అయిపోయింది, ఇంకా నో హోప్స్ అనుకున్నప్పుడు ఆయన సహాయం చేస్తారా లేదా? పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చివరి మినిట్లో ఇంకా అయిపోయింది, ది ఎండ్ అనుకున్నప్పుడు ఆయన కృప మనం పొందుకున్నామా లేదా? ఖచ్చితంగా పొందుకుంటాం. ఎందుకంటే మరి ఎంత టైం పెడతాడు దేవుడు? ఎందుకో తెలుసా, నీలో ఒక నూతన మార్పు కొరకు పెడతాడు దేవుడు. నీలో ఒక శక్తిని నీకు అందించడానికి పెడతాడు దేవుడు. నీలో ఆ యొక్క నిజమైన విశ్వాసాన్ని నెలకొల్పడానికి పెడతాడు దేవుడు. మనం ఆలోచించాలి, ఇంకేముందో ప్రభా విడిచిపెట్టడానికి, ఇంకేముందో ప్రభా సరిచేయడానికి, లేదంటే ఇంకేదో గొప్ప కార్యం నువ్వు చేస్తున్నావు ప్రభా అని వేచి ఉండేటువంటి మనసు మనకి రావాలే. కానీ ఆయన కృప ఎలాగుంటుందంటే, ఎలాంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టలేని విడిపోని కృపగా మనకు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఇలాంటి ఒక వ్యక్తి బైబిల్లో కూడా అనేక మంది అలాంటి కృపను పొందుకున్నవారు ఉన్నారు. ఇక చాలు అయిపోయింది అనేటప్పటికి ఆయన కృపాహస్తము చాపబడి రక్షింపబడిన వారు అనేక మంది బైబిల్లో మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఇక్కడ మనం చూడాలి అనుకుంటే కనుక ఆదికాండము 19వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే ఒక చక్కని విషయాన్ని మనకి అర్థమవుతుంది. చూద్దామండి. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అని చెప్తా ఉన్నాడు ఒక భక్తుడు. ఎవరండి? లోతు. ఆయన ఎక్కడ జీవిస్తున్నాడు? యాక్చువల్గా సొదొమ గొమొర్రాల్లో పట్టణాల్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటో మనకి బాగా తెలుసు. ఎందుకంటే ఈయన అబ్రహాము యొక్క పినతండ్రి కొడుకు. అయితే అతన్ని సాకుతూ, అతను ప్రేమిస్తూ, అతను నడిపిస్తూ తనతో పాటు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం తీసుకొని వచ్చేసాడు ఆయన. ఎవరండి? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారు. తీసుకొచ్చిన తర్వాత లోతుకి ఆస్తి పెరిగిపోయిందంట, అబ్రహాముకి కూడా ఆస్తి పెరిగింది. వీళ్ళకి పశువులు పెరిగినాయి, ఆయనకు కూడా పశువులు పెరిగినాయి. వీళ్ళ పశువులు కాపర్లు పెరిగిపోయారు, అక్కడ కూడా పెరిగిపోయారు. ఈ పశువులు కాపర్లు ఏం చేసుకుంటున్నారంట? కొట్లాడుకుంటున్నారట. లోతు అబ్రహాం కాదు అక్కడ కొట్లాడుకునేది, లేదంటే లోతు భార్య అని అబ్రహాం భార్య కాదు కొట్లాడేది. ఎవరు కొట్టుకుంటున్నారటండి? కాపర్లు కొట్టుకున్నారట, పశువులు కాసే కాపర్లు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు ఏమనంటే, అయ్యా నీకు నచ్చిన ప్రదేశానికి దూరంగా నా నుంచి తొలగిపో, నీ వెళ్ళి నీ జీవితాన్ని జీవించు, నా జీవితాన్ని నేను జీవిస్తానని చెప్పినప్పుడు అతను ఏమంటున్నాడంటే, ఎక్కడికి వెళ్ళాలని ఫస్ట్ చాయిస్ ఎవరికి ఇచ్చారు? లోతుకే ఇచ్చాడు కదండి. చిన్నోడని లోతుకే ఇచ్చాడు. ఇచ్చి నీకు నచ్చిన స్థలంలోకి వెళ్ళు అనంటే, ఆయనకు నచ్చినటువంటి ఆ స్థలాన్నే, ఎంతో బ్యూటిఫుల్గా ఉన్న స్థలాన్నే, అన్ని సమృద్ధిగా ఉన్న స్థలాన్నే ఆయన ఎంచుకున్నాడు. ఒకప్పుడు సొదొమ గొమొర్రా అనంటే ఎంతో చక్కని అందమైనటువంటి ప్రదేశం అనమాట, పచ్చగా ఉండే ప్రదేశం అనమాట. ఆ ప్రదేశానికి ఎంచుకొని ఎవరు వెళ్ళిపోయాడండి? లోతు వెళ్ళిపోయాడు. అయితే లోతు వెళ్ళాడు, తనకి కుమార్తెలు ఉన్నారు, ఇద్దరు, తన భార్య ఉంది, అన్ని కుమార్తెలకి పెళ్లి చేయడానికి ఇద్దరు అల్లుని కూడా సెట్ చేసుకున్నాడు అక్కడ.
ఇలాంటి తన యొక్క జీవితాన్ని హాయిగా గడుపుకుంటూ ఉంటే అక్కడున్నటువంటి ఆ సొదొమ గొమొర్రా ప్రజలంట ఎంత పాపాత్ములు, ఎంత భయంకరమైన వాళ్ళంటే దేవునికే కోపాన్ని పుట్టించే విధంగా వాళ్ళ బ్రతుకులు ఉన్నాయంట. వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, చాలాసార్లు వింటూ ఉంటాం, అప్పట్లో సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి జనులు ఎలా ఉన్నారో ప్రజెంట్ వరల్డ్ ఉన్న వాళ్ళందరూ అలాగే తయారైపోయారని. వాళ్ళకి జెండర్ ఫీలింగ్ ఉండదు, వారికి అక్క చెల్లెలు ఉండరు, అన్నదమ్ములు ఉండరు, వారికి ఇంక ఎంత భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారంటే అప్పట్లో అదే పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం లోకంలో. దానికి రకరకాల పేర్లు పెట్టారు మళ్ళా. అవి ఎలాగుంటాయంటే మనకు అర్థమే కావనుకోండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఆ మాటలు అదేదో పెద్ద వర్డ్ ఏమో, ఇంగ్లీష్ వర్డ్ అనిపిస్తుంది, డిక్షనరీలు నెతకాలేమో అన్నంత వర్డ్స్ ఉంటాయి వాటికి, మళ్ళీ ఎంత స్టైలిష్గా ఉంటాయంటే ఆ నేమ్స్. అయితే అలాంటి పేర్లు పెట్టుకొని అది సోషల్ లైఫ్ అంట. అలా లేకపోతేనంట వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదంట, అలా లేకపోతే అంట కల్చర్ లేని వాళ్ళు కాదంట, పల్లెటూరు వాళ్ళు అంట. అలాంటి పేర్లు పెట్టి, మనకు తెలుసు ఇప్పుడు బట్టలు కూడా చూస్తుంటాం ఎలాగా, ఎక్కడికక్కడ ఏలాడితేనే ఎక్కడికక్కడ కనిపిస్తేనే ఫ్యాషన్, నిండుగా కప్పుకుంటే ఫ్యాషన్ కానే కాదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ విషయాలు మనకు అనవసరం, మనం చూస్తూనే ఉంటాం కనుక నేను వాటిని వివరించాల్సిన అవసరం కూడా లేదు కదండి. ఎన్ని చూడం, కళ్ళతో చూస్తాం, ఫోన్లో చూస్తాం, ఎన్నో కనిపిస్తే వీలుంటే నవ్వుకుంటారు, లేదంటే బాగుంది కొనుక్కోవాలనుకుంటారు, అంతకంటే ఏం లేదు. రైట్, రెండే విషయాలు. అయితే ఇంత భయంకరమైనటువంటి స్థితిగతులు ఈ లోకంలో వచ్చినాయంటే అవి ఇప్పుడు సొంతంగా ఇప్పుడు పుట్టినవి కాదండి. అవి ఎక్కడుందండి ఆ రూటు? అక్కడే సొదొమ గొమొర్రాలోనే అప్పుడే ఉంది. వీళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితి అనేటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవునికి కోపం వచ్చిందటండి. ఆయన ఉగ్రతకి పాలయ్యే పరిస్థితి, అంటే అంత భయంకరమైన పాపం వాళ్ళు చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. దేవుడు చూసి ఆకాశంలోంచి అగ్ని కురిపించేస్తాడేమో, ఇక భారతదేశంలో ముఖ్యంగా అనిపించేస్తుంది నాకు, మిగతా సంగతి ఏమో కానీ కదా. అయితే అలాంటి పరిస్థితులు ఇక్కడ కూడా సంభవించి దాన్ని నాశనం చేయాలని దేవుడు అనుకున్నారు కదా. అబ్రహాం ఏం చేశాడండి, మనకు తెలిసిన విషయం కనుక నేను ఎక్కువగా మాట్లాడిన విషయం. అబ్రహాం ఏం చేశారైనా ప్రార్థన చేస్తాడు, ప్రవ్వా దాంట్లో 50 మంది నీతిమంతులు ఉంటే ఆపేస్తావా? చివరికి ఎంతవరకు వచ్చారు? 10 మంది వరకు వచ్చారు. ఇంకా దిగజారు అడగడానికి ఇంకా ఛాన్స్ లేదు. యాక్చువల్గా లోతు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ఇంకా అల్లుడిని కలుపుకుంటే ఇంకొక 2 యాడ్ అవుతారు. కానీ అవకాశం లేదు అక్కడ. అయినా కూడా 10తో ఇంకా ఆపవలసి వచ్చింది. దేవునికి ఆయన ఇంటెన్షన్ తెలుసా తెలీదా? హృదయాంతరం నెరిగిన దేవుడు కనుక అర్థమైపోయింది ఆయనకి. సరే అని వెళ్ళిపోయాడు. ఆయన చెప్పలేదు నేను నాశనం చేయను అని చెప్పలేదు, నాశనం చేస్తానని కూడా చెప్పలేదు, వెళ్ళిపోయారు. కానీ ఎవరింటికి వెళ్ళారండి? లోతును రక్షించాలని ఒకే ఒక్క పరిస్థితి, దేవుని యొక్క ఆలోచన. ఎందుకో తెలుసా? లోతు ప్రార్థన కాదు, లోతు పిల్లల ప్రార్థన కాదు, లోతు భార్య ప్రార్థన కాదు, కానీ అబ్రహాము చేసినటువంటి ప్రార్థన లోతుని కుటుంబాన్ని రక్షించింది. అక్కడ అంటుంటే ఇక్కడ కూడా ఏమంటున్నాడండి, అబ్రహాము తన నుంచి వెళ్ళిపోయా దూరం అంటే నీకు నచ్చిందంటే అగో ఆ గ్రీన్గా ఉన్నది కావాలి, ఆ చిన్న పట్టణం కావాలి అని తనే చేసుకొని అక్కడికి వెళ్ళాడు. అదొక కృప. ఇక్కడ చూస్తే దేవుడు చెప్తా ఉన్నాడు ఏమంటే, అయ్యా నువ్వు పరిగెట్టుకుని వెళ్ళిపో, నీ ఫ్యామిలీని తీసుకో, ఆ పర్వతంకి వెళ్ళిపోయి నువ్వు దాక్కో అని చెప్తుంటే అంటాడు కదా ఆయన. అసలు చూడండి ఎంత ధైర్యం. అయ్యా అంత దూరం పరిగెట్టడానికి నాకు ఓపిక లేదు, అంత దూరం వెళ్ళే లోపల నీ ఉగ్రతను కురిపించేస్తే ఏంటి పరిస్థితి? కాలిపోతా, నశించేటట్టుంటే ఆయన నశింపచేసే ఉద్దేశం దేవుడుకుంటే ఆయన ఎందుకు తప్పిస్తాడు? అజ్ఞానంగా మాట్లాడడం కానీ. అంత దూరం నేను వెళ్ళలేను అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది? అక్కడ బద్ధకం కనిపిస్తుంది. అడి చేసి ఇటు చేసి ఏం కనిపిస్తుంది? బద్ధకం. నేను అంత దూరం వెళ్ళలేను, అంత గొప్ప పని చేయలేను, అంతగా నేను నా శ్రమ పడలేను. చూసారండి, నేను అంత దూరం వెళ్తే శ్రమ పడలేను. ఒకవేళ నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ ఆ పర్వతం దగ్గరికే పరిగెట్టే ఉద్దేశం ఉంటే కనుక లోతు భార్య నశించకపోనేమో. దగ్గర కనుక వెనక్కి తిరిగి చూసింది. అదే కనుక పర్వతం ఎక్కే ఉద్దేశంలో వెనక్కి తిరిగి చూస్తే కింద పడతారు. ఆ భయంతో వెనక్కి తిరిగి చూడకపోను. కానీ లోతు ఏం చేశాడంటే ఈ షార్ట్ కట్ చాలు నాకని. మన జీవితంలో ఎన్నోసార్లు అనుకుంటాం, అక్కడికి నేను వెళ్ళలేను, అంత పెద్ద పని నేను చేయలేను, ఈ షార్ట్ కట్ ఇవ్వరవ్వ అని చాలా ఉంటాయి. అవన్నీ చెప్తే మళ్ళీ అందరూ ఫీల్ అవుతారు. కానీ
దీనిలో నేను గొప్పగా వెళ్ళిపోతా, దీనిలో నేను ఈ పనిని ముగించుకుంటా అని ఒక ఆలోచన అనేది మనిషికి వచ్చేస్తుంటుంది. అదే చేశాడండి లోతు. ఏం చేశాడు? అంత దూరం నేను వెళ్ళలేను, ఇదిగో పారిపోవటానికి ఈ ఊరు సమీపంగా ఉంది, దానిలోకి వెళ్ళిపోతాను అన్నాడు. సజావుగున్న స్థలంలో నడుస్తూ పరిగెడుతుంటే లోతు వారికి ఏమనిపించిందండి? వెనక్కి చూడాలి అనిపించింది. అయిపోయింది. ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది కదండి. ఉప్పు స్తంభం అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే నువ్వు ఎన్నుకునే షార్ట్ కట్స్, నువ్వు ఆలోచించేటువంటి తక్కువ విషయాలు. నీ కెపాసిటీ, దేవుని యొక్క కెపాసిటీ నీకు తెలియటంలా. ఇక్కడ లోతుకు తెలియట్లే. ఆయన కృప చూపిస్తున్నాడు ఆల్రెడీ. అయ్యా నిన్ను తప్పిస్తానయ్యా అని ఆయన చెప్తుంటే ఆ తప్పింపు సంగతి పక్కన పెట్టుకొని అబ్బా అంత దూరం వెళ్ళలేను ప్రభు అని అనేస్తున్నాడు. అయినా కూడా మన దేవుడు ఎవరండి? విడిచిపోని కృప గనక చూపించే దేవుడు గనక ఈయన పట్ల ఏం చూపించాడు ఆయన? తన కుటుంబం పట్ల ఏం చూపించాడు ఆయన? వీడిపోని కృపను, శిక్షలో కూడా కృపని చూపించి ఆ శిక్షలో కూడా లోతు కుటుంబానికి ఏమి ఇచ్చాడు దేవుడు? రక్షణ దయచేశాడు. లోతు కుటుంబాన్ని రక్షించాడు. అదే కృప. ఇలాంటి కృప మనకి ఎక్కడ దొరుకుతుంది? మనల్ని తప్పించేవారు, మనల్ని ఆదరించేవారు, మనల్ని నడిపించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మహా అంటే కొద్దిసేపు. కానీ ఆ పర్వతం దగ్గర, ఆ చిన్న కొండ, ఆ చిన్న ఊరికి వెళ్తున్నా కూడా సరిగ్గా వెళ్ళట్లేదంట. అప్పుడు ఏమైందండి? ఈ దేవదూతలు ఏం చేశారటండి? ఇంట్లోంచి ఫస్ట్ ఏం చేశారు? లోతుని, తన బిడ్డల్ని అందరినీ కూడా చేతులు పట్టుకొని బయటికి లాగే సూరు చివర పెట్టేశారట. ఇది ఎంత కృప అండి ఇది! అసలు ఆలోచించండి. అలాంటి పరిస్థితిలో కూడా లోతుకి ఇంకా అర్థం కాలేదు విషయం. అయ్యా అంత దూరం వెళ్ళలేను, ఈ పక్కకి వెళ్ళిపోతానని చెప్తూ ఉన్నాడు. ఇలాంటి భయంకరమైన శిక్షలో కూడా రక్షించే దేవుడు మన దేవుడు. అదే గొప్ప కృప. ఆయన చూపించే కృపకి అంతము లేదు. ఆయన చూపించే కృపకి అవధులు లేవు. ఆయన చూపించే ఆ కృపకి మనం ఏ రకంగా కూడా విలువ పెట్టలేము, దానికి విలువతో కొనలేము దాన్ని. అంత గొప్ప కృపనిచ్చే మన దేవుడే గనక ఆయన మనం ఏమని చెప్తామో? కృపామయుడు అని పిలుస్తాం కదండి. మన యేసయ్యని ఏమని పిలుస్తామండి? కృపామయుడు. ఆయన కృప కలిగిన దేవుడు. ఆయనకి తారతమ్యాలు లేవు, హెచ్చు తగ్గులు లేవు. ఎవరికైనా ఆయన కృపను అనుగ్రహిస్తాడు. కాకపోతే ఒకటేంటి? ఆయన సహాయతను కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేయి చాపక మానడు. అంత గొప్ప దేవుడు మనకున్నందుకు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకా మనం ముందుకెళ్తున్నట్లయితే భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు కృప చూపించిన మరొక జనాంగం ఉంది. ఆ జనాంగం గురించి మనకు తెలిసిన వారే. ఎవరండి? ఇశ్రాయేలు జనాంగం కదండి. ఆ మాటను కూడా ఒకసారి చదివి ముందుకు వెళ్దామండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే గనక చేదులో కూడా మాధుర్యాన్ని చూపించినటువంటి దేవుడండి మన దేవుడు. 25వ వచనానండి. 24, 25. 15వ అధ్యాయము 24, 25వ వచనం. నిర్గమకాండము. మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టాను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారి కట్టడను విధిని నిర్ణయించి వారికి అక్కడ పరీక్ష అనేది పెట్టారు. ఇక్కడ మనం చూస్తే గనక ప్రజలందరూ ఇక్కడ చూద్దామండి. 15వ అధ్యాయంలో మనకు కనిపించేది అంతా ఏమనంటే వారు కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దానికి ముందు మనకు 14వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటుతున్నటువంటి విధానం అంతా కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ ఎర్ర సముద్రాన్ని దాటే విషయంలో ప్రజలు బాగా అలసిపోయారు. ఎందుకు అలసిపోయారంటే భయపడ్డారు. ఫస్ట్ వారి వెనకొచ్చినటువంటి ఫరో సైన్యాన్ని బట్టి చాలా తల్లడిల్లిపోయి భయపడి మోషే మీద సనుక్కొని మోషేని తిడుతూ మోషేని శపిస్తూ రకరకాలుగా చేశారు వాళ్ళు. చివరికి దేవుడు వాళ్ళని ఏం చేశారంటే రాత్రి అంతా కాపాడి ఆ యొక్క సముద్రం గుండా ఆరిన నేల మీద నడవడానికి దేవుడు కృప చూపించాడు. సరే, ఇది దాటి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని 15వ అధ్యాయంలో చూస్తే గనక దేవుని స్తుతిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. దానికి
ఆయనతో మాట్లాడుతూ, ఆయన స్తుతిస్తూ, గానం చేస్తూ, సముద్రంలో పడిపోయినటువంటి ఆ యొక్క ఏమంటారు అవి రథాలు, లేదా ఐగుప్తీలు మరణించడం, ఈ నాశనం అవడం, వీటన్నిటిని బట్టి దేవుడు చేసిన గొప్ప కార్యాలని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటేనంటండి, దీనికి ఈ ప్రైజ్ వర్షిప్ చేస్తుంటే దానికి లీడర్గా ఎవరున్నారో మిరియాము ఏం చేస్తుందంటే తంబురులు, కంజర్లు పట్టుకొని ఆ స్త్రీలందరూ కూడా నాట్యం చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారట. ఎందుకు? దేవుడు చేసిన కార్యానికి. అయిపోయిందండి, అలసిపోయారు. ఇక్కడ దేవుని ఆరాధించి ఏమైపోయారు? అలసిపోయారు. ఇప్పుడు ఏం కావాలటండి వాళ్ళకి? నీళ్లు కావాలంట. అయితే ఆ స్థలంలోకి వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం నుంచి దాటి కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? నీళ్లు తాగడానికి నెతుక్కుంటున్నారు. ఎందుకంటే ఐగుప్తు నుంచి వాళ్ళు నీళ్ళు తెచ్చుకున్నారండి, ట్యాంకులో బంగారం తెచ్చుకున్నారు, వెండి తెచ్చుకున్నారు, కానీ ట్యాంక్ నీళ్ళు కానీ మరేమీ తెచ్చుకోలేదు వాళ్ళు. కొంత దూరం వరకు ఏంటంటే ఆ యొక్క ఏమైతే పస్కా ఉందో ఆ పస్కాను పట్టుకునే రమ్మన్నారు తప్పితే ఇంకేమీ తెచ్చుకోమని చెప్పలేదు. ఇవన్నీ మోసుకొని వచ్చారు కానీ నీళ్ళేం తెచ్చుకోలేదు కదా. ఇప్పుడు వాళ్ళకి దాహం అవుతుందంట. అన్ని లక్షల ప్రజలకి నీళ్ళు ఇవ్వడం అంటే మాటలంటారా? ఎవరు సమకూర్చగలరు? సముద్రాన్ని దాటొచ్చారు, సముద్ర నీళ్ళు తాగగలరా? తాగలేరు. అయితే ఇక్కడ అయిపోయిందండి. అప్పటి వరకు స్తుతించారు కదా, ఆరాధించారు కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటనంటే వెంటనే ఈ యొక్క మోషేని దూషించడం మొదలెట్టారు. ఏమంటున్నారంటే ప్రజలు, మేమేం చేస్తాం మోషే మీద సనుక్కుంటున్నారట. అక్కడ ఉన్నటువంటి ఆ కొద్ది నీళ్లు తాగుదామని ట్రై చేస్తే అవన్నీ ఎలాగున్నాయటండి? చేదుగున్నాయంట. అవి ఏంటవి? మారా కదా. మారా అంటే అర్థం ఏంటి? చేదుగున్నటువంటి నీళ్లు వాళ్ళకి దొరికినాయి. మోషే మీద స్టార్ట్ చేశారు, సణుగుతా ఉన్నారంట. మాకు ఐగుప్తు నుంచి తీసుకొచ్చో, ఇప్పుడు ఈ చేదు నీళ్ళు మాకు ఇస్తావా అని. ఇప్పుడు వాళ్ళకి ఏం జరగాలి? యాక్చువల్గా వాళ్ళు సణుక్కుంటున్నారు. ఒక్క మోషే మీదేనండి, అంతవరకు ఆరాధించే దేవుని మీద కూడా సణుక్కోవడం మొదలెట్టేశారు. అంటే మనుషులకి ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేసినా కూడా ఒక్క దగ్గరికి వచ్చాక అవి మా వల్ల కాదనుకుంటే ఫస్ట్ ఎవరిని దూషిస్తారు? దేవుణ్ణి. వీలుంటే ఎదుర్కొన్నటువంటి ఎవరుంటే వాళ్ళని, ఎవరు దొరికితే వాళ్ళని. ఇంట్లో ఫస్ట్ పెద్ద నుంచి స్టార్ట్ అవుద్ది దూషించడం. తర్వాత నుంచి చిన్నవాళ్ళ వరకు అందరినీ వీలున్నంత వరకు శుభ్రంగా తిట్టేస్తారు కదా. లేదు అని అంటే ఆ కోపం కాస్త పక్కింటోళ్ళ మీద కానీ, కొన్నిసార్లు కుక్కలను కొడుతుంటారు, ఇక్కడ చూస్తూ ఉంటాను. వాళ్ళ మీద కోపం వచ్చి వాళ్ళని కుక్క మీద ఏదో ఒకటి ఇసిరేస్తే అది బొయ్యి అని అరుస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటాం కదా. ఇవన్నీ ఏంటంటే కోపాన్ని వేరే వాటి మీద ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళకున్న కోపాన్ని ఎవరి మీద ప్రదర్శిస్తున్నారు? వీళ్ళు మోషే మీద నెట్టేసి, మోషే మీద సనుగుడైతే ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తాను? మోషే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాడట. ప్రభా, నేనేం చేయను, ఈ ప్రజలు తాగడానికి నీళ్ళేవు, నేనేం చేయను అనేసి దేవుణ్ణి సన్నిధిలో అడుగుతుంటే అంతటి యెహోవా తనకి ఒక చెట్టు చూపించారటండి. చెట్టు చూపాను, అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్ళు ఏమైపోయినండి? మధురములాయను. ఇక్కడ శిక్ష రావాలి, కానీ శిక్ష బదులు దేవుడు ఏమనుగ్రహించాడండి? కృపను అనుగ్రహించి వారి దాహాన్ని తీర్చాడు. చేదైనటువంటి ఆ జీవిత శైలిలో, చేదైనటువంటి వారి పరిస్థితిలో దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడండి? మాధుర్యాన్ని దయచేశాడు ఇక్కడ వీళ్ళకి. మరి వాళ్ళు సనుక్కున్న సనువులకి, వారు తిట్టుకున్న తిట్లకి ఏమవ్వాలి? వాళ్ళకి శిక్ష రావాలి. కానీ ఆ శిక్ష ఇస్తే మరి దేవుని యొక్క కృప ఏమైపోద్దండి? ఆయన కృప అనుగ్రహించే దేవుడే గనక శిక్షణ ప్రక్కకు తీసి వాళ్ళకి ఏమనుగ్రహించాడు? కృపని అనుగ్రహించాడు. చేదైన పరిస్థితుల్లో ఆయన ఏమనుగ్రహించాడండి? మాధుర్యాన్ని ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో అనుకుంటూ అనేక మార్లు, అయ్యా మేము ఇప్పటి వరకు చేదే తాగుతున్నాం, చేదు జీవితాన్నే. అయితే ఒకటండి, నాకు నవ్వొస్తుంటుంది ఒక్కోసారి, ఈ చేదు జీవితాన్ని మనం అనిపిస్తూ ఏదో ఒక రోజు దేవుడు మధురంగా మారుస్తాడు అనుకుంటే మన చుట్టూ ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందండి? వెటకారంగా ఉంటుంది. ఉంటుందా లేదండి? అపహాస్యం చేస్తూ ఉంటారు. ఎన్ని రకాలుగానంటే వాళ్ళకి ఏమీ లేదు మొదలెట్టి, వాళ్ళు తెచ్చేది ఇంతే, వాళ్ళు ఇచ్చేది ఇంతే, వాళ్ళు ఇంతే, వాళ్ళు ఇంతే, వాళ్ళ బతికింతే. అయ్యో డబ్బు ఉన్నప్పుడేమో వాళ్ళని అబ్బో గొప్ప, ఎంత గొప్పగా చూస్తారో. డబ్బు పోయిన వెంటనే, తగ్గిన వెంటనే వీళ్ళేంట్లే అన్నట్టు అనుకోండి. అది మనుషుల యొక్క మనస్తత్వం. కానీ దేవుని మనస్తత్వం అది కాదు. ఆయన కృప ఎలాగుంటుందంటే, అమ్మ నీవు నలిగిపోతున్నా నీతో ఆయన కృప ఉంటుంది.
నీవు జబ్బుతున్నావా, ఆయన కృప నీకు ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ కృపతో నడిపిస్తూ, కృప వెంబడి కృపనిస్తూ, ఒక మంచి సమయమందు ఆయన అందరికంటే నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎంత అలసిపోయి, ఎంత సనుగుడిపోయి, ఎంత ఇదైనప్పుడు కూడా మోషే యొక్క ప్రార్థన దేవుడు అన్నాడు, వాళ్ళకి కృపని అనుగ్రహించాడు. ఆ కృపతో చేదైనటువంటి ఆ నీళ్ళు ఎలా మారిపోయినాయండి? జీవాధారమైన ఆ నీళ్ళు ఎలా మారిపోయినాయి? మధురముగా మారిపోయినాయి. మనకు అన్ని పరిస్థితులు అలాగే ఉంటాయి. చేదు 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 చేదే, అన్నీ చేదే. ఆ చేదుకి సనగొద్దండి, ఆ చేదుకి బాధపడద్దండి. ఆ చేదుని ప్రవ్వా నువ్వు మధురంగా మార్చగలవు కదా, అయితే నీవు మధురంగా మార్చేంత వరకు నాకు ఓపిక ప్రవ్వా, నాకు ఓర్పును దయచే ప్రవ్వా అని ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఆ మధురమైనవి, ఆ దేవుడిచ్చంటే ఆ గొప్ప స్థితి మనం పొందుకోవడానికి దేవుడు సహాయము చేస్తారండి. మనం సనగొద్దండి, సనగొద్దు. మనుషులు కనుక పైకి నోడుతాన పైన మనసులో అనేస్తుంటాం. కొన్నిసార్లు దేవుడి దగ్గర తిట్టేసుకుంటూ ఉంటాం. ఎలా తిట్టుకుంటాం? యోబు గారు తిట్టుకుంటాం. ఎందుకంటే యోబుని మనం యోబు అంత ఇది మనకి లేదండి. ఆయన యథార్థవంతుడు, దేవుని చేతే మనకి ఆయనకి సర్టిఫికెట్ అనేది వచ్చింది. అంత గొప్ప వ్యక్తే తను తాను నిందించుకుంటున్నాడు కానీ దేవుని ఒక్క మాట కూడా అనలేదు. మనమేమంటాం? మన కోసం మనల్ని 4 తిట్లు తిట్టుకుని ప్రభుని 10 తిట్లు తిట్టుకుంటా ఉంటాం. ఇంక ఇంతేలే ప్రవ్వా ఈ జీవితం చాలాది, ఇంక నువ్వేం చెయ్యలే ప్రవ్వా, ఇక నా బతికింతే ప్రవ్వా, చాలా అయిపోయింది కదా. అయితే అనుకుంటానే ఉంటాం. మీకు చెప్తున్నాను, నేనే అనేక మార్లు వచ్చేస్తుంటుంది మళ్ళీ ప్రవ్వా క్షమించు ప్రవ్వా, క్షమించు ప్రవ్వా. ఇదొకటి అలవాటు కదా మనకి, మాట అనేసుకుని. అయితే ఆయన కృప అలాంటి వ్యక్తుల పట్ల కూడా విడిచిపోలేదటండి. ఎందుకంటే ఆయన కృప లేకపోతే మనం ఏమైపోతాం తెలుసా? నశించిపోతాం. ఏమైపోతాం? నశించిపోతాం. మన యొక్క పాపపు జీవితము, మన యొక్క శాపపు జీవితము, మన అతిక్రమ జీవితము, ఆయన దగ్గర సరియైన భక్తి కానీ, ఆయన ప్రేమించే విధానం కానీ సరిగ్గా లేని బ్రతుకి ఎప్పుడో నశించిపోవాలి మనం కదండి. కానీ ఆయన ఏనాడు నశించిపోకుండా ఆశతో, ప్రేమతో ఇంకా ఆయన చేతులు చాపి, అమ్మ నా కృప నీకు ఇస్తున్నా అని కృపనైనా ఉచితముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు. ఈ ఇశ్రాయేల్ కూడా ఎన్నిసార్లు వ్యతిరేకంగా ఉన్నా, ఎన్నిసార్లు వాళ్ళు ప్రభుని దూషిస్తూ ఉన్నా, సణుగుతూ ఉన్నా కూడా ఆయన కృప ఎంతవరకు ఇచ్చాడండి? కనానుకు చేరేంత వరకు ఆయన కృప వారికి తోడుగానే ఉంచాడు. మనం ఇంకా ముందుకు వెళుతూ ఉంటే కనుక అనేక మంది ఇదేనండి, శ్రమల్లో కృపనిచ్చే దేవుడు. ఎలాంటి శ్రమలైనా కూడా కృపనిచ్చే తండ్రి. విషపు ఆహారం మన ముందు ఉన్నప్పటికీ కూడా దాన్ని మరి మధురంగా మార్చి ఆయన కృపను చూపించిన దేవుడు. ఒకసారి చూద్దామండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించరని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనబడకపోయెను. ఇక్కడ ఈ కొండను మనం చూస్తే గనక మరి ఈ శిష్యులంట, ప్రవక్త యొక్క శిష్యులు ఏం చేస్తా ఉన్నారంటే మరి వంట వండుకొని తిందాం అనుకుంటున్నారట. అన్ని కాయగూరలు, ఆకులు అన్నీ తెంపుకుని వచ్చి వంట చేస్తుంటే ఎవరో ఒకటి తెలియక ఏం చేశారు, పిచ్చి ఆకులతో తీసుకొచ్చి దాంట్లో వేయడంతో ఆ కూర అంతా ఎలాగైపోయిందంట? చేదుగా అయిపోయిందంట. టేస్ట్ చూస్తున్న వాళ్ళు ఏమనుకున్నారంటే, అయ్యా దైవజెండా, దీంట్లో ఏముంది? ఈ కుండలో భయంకరంగా విషం ఉంది, దీనిలో విషం ఉంది, తింటే మనం ఏమవుతాం? చచ్చిపోతాం అని ఎంతో భయంకరంగా అరుపులు కేకలతో ఉంటే దైవజెండ ఏం చేశాడండి? పిండి తెచ్చేసాడట. ఒక పిండిని తెచ్చి వేశాడు. ఆ కుండ మన జీవితం అయితే, మన జీవితంలో ఎక్స్పీరియన్సెస్ అన్నీ చేదుగా ఉన్నట్లయితే మన జీవితంలో ఏం పడాలి? పిండి పడాలి. ఈ పిండి ఎవరో తెలుసండి? సాదృశ్యము ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఎలా సాదృశ్యం? ఎలా చెప్పగలరు ఇది? నిర్గమకాండంలో అనేక మార్లు ఈ విషయాన్ని మనం ధ్యానించాం. గోధుమ గింజ వలె ఎవరు చనిపోయారండి? క్రీస్తు. ఆ యొక్క ప్రభు ఏమైరంటే ఆ యొక్క సీడ్స్ని ఎలాగైతే దంచి పౌడర్ చేసి జల్లించి బయటికి తీసి దాన్ని రొట్టెగా చేసి ఆ రొట్టెను తుంచుకొని మనం తింటున్నాం. దేనికి సాదృశ్యం? ఆయన శరీరానికి, మన కొరకు అర్పింపబడిన శరీరానికి సాదృశ్యం. ఆ పిండేనండి ఇక్కడ ఈ కుండలో వేయబడింది. వెంటనే ఏంటి, ఏదైనా ఇంకో కొమ్మ తెచ్చి వేయొచ్చుగా, పిండే ఎందుకు వేయాలి?
ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనకి కనిపిస్తూ ఉంది. మన జీవితంలో ఎంతైనా చేదు ఉండనివ్వండి, మన బ్రతుకులో ఎంతైనా అపజయం ఉండనివ్వండి, మన బ్రతుకులో ఎంతైనా నిందలు ఉండనివ్వండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దాంట్లో వేసుకున్నట్లయితే, అంటే మన జీవితంలోకి ఆయన్ని పరిపూర్ణంగా మనం అంగీకరించినట్లయితే ఆ యొక్క చేదును ఆయన ఏం చేయగలండి? జబ్బంతా తీసి మాధుర్యంగా మధురముగా మార్చగలడు యేసయ్య. అన్ని కృప, అంత కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ఒకటి ఏంటంటే, ఎంత భక్తిపరులు అయినప్పటికీ కూడా 100% భక్తిగా ఉంటారంటే నేను నమ్మను. ఓకే, అంతే కదండి. 100% దేవుని ప్రేమిస్తున్నారంటే నేను నమ్మను. ఎందుకంటే మన వల్ల కాదు అని ఏదన్నా అనుకున్నామంటే అంతే. ఇక ఎందుకు? మన శక్తిని మనం నమ్ముకుంటున్నాం అనేది మనం మర్చిపోతున్నాం. మనం తెలిసిపోవాలి అక్కడనే. మన శక్తిని మనం నమ్ముకుంటున్నాం. మనం దేన్ని నమ్ముకోవాలి? ప్రభు కృపని, ప్రభు శక్తిని. అందుకే ఆయనే చెప్పేస్తున్నారు ఏమనంటే, మీరేం చేస్తున్నారు? భక్తి చేస్తున్నారు, కానీ నా శక్తిని మీరు ఎరుగక ఉన్నారు అని చెప్తూ ఉంటాడు. ఆయన శక్తికి మనం లోబడి, అయ్యా నీ కృప నాకు చాలు అనేటువంటి విధంగా ముందుకు నడిస్తే ఆయన శక్తి అంట మన బలహీనతలో పరిపూర్ణమవుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ఈ వాక్యాన్ని చూస్తే గనక ఈ కొండ బ్రతుకు మన బ్రతుకే, దానిలో అనేకమైన చేదు విషయాలు ఉంటాయి, ఎన్నో రకాల చేదు విషయాలు ఉంటాయి. అయితే ఆ ఎన్నో రకాలైన చేదునంతా కూడా ఆయన ఏం చేయగలడండి? మధురముగా మార్చగలడు. ఎప్పుడు? ఆయన మన యొక్క కుండలోకి, మన జీవితంలోకి 100% ఆహ్వానించుకొని ఆయనకి మన వ్యాజ్యాన్ని అప్పగించుకున్నట్లయితే ఆయన తప్పకుండా ఆయన కార్యాన్ని ఇక్కడ చేస్తానని ఈ వాక్యం ద్వారా ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి బాగా తెలిసిన విషయమే, నేను ఎక్కువగా చెప్పను అక్కడ, కానీ హిజ్కియా గురించి మనకు తెలుసు కదండి. ఆయనకి ఎంత కృప అండి! అసలు ఆ కృపని మనం ఎక్కడ కూడా మెజర్ చేయలేం, అవునా కాదా? ఏమైందండి హిజ్కియా రాజైన అంటే, హిజ్కియా కూడా దేవుని యొక్క నామాన్ని బట్టి అంతే గొప్ప కార్యాలు చేశాడు. అందుకే చెప్తా ఉంటారు ఏమంటే, దేవుని కొరకు గొప్ప కార్యాలు నువ్వు అటెంప్ట్ చేయి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి, అప్పుడు ఆయన దగ్గర నుంచి గొప్ప కార్యాలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయని చెప్పేసి మరి విలియం గేరీ గారు చెప్తా ఉంటారు. రైట్, అవునా కదండి? ఆయన కొరకు గొప్ప కార్యాలు చేసినప్పుడు మనకు ఒక అర్హత వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తానంటే, అడిగిందన్నీ కూడా ఏదైతే న్యాయం, మళ్ళీ అడిగిందంటే నేను అది ఇది అడిగితే ఇచ్చేస్తాను అనుకున్నారు కనుక, తండ్రి ఎంత ప్రేమించినా కూడా నాకు ఆ కత్తే కావాలంటే ఇస్తాడండి? ఇవ్వడు. మన తండ్రి కూడా అంతే. పరమ తండ్రి మన తండ్రి కంటే శ్రేష్టమైన వాడు. ఆయన ఇస్తాడు. ఏమనంటే, నీకు ఏది న్యాయమైనదో, ఏది ఖ్యాతినిస్తుందో, ఏది నీ నామాన్ని పైకి హెచ్చిస్తుందో, ఏది నిన్ను ఉన్నత స్థలాల మీద నిలబెడతాదో అది ఇస్తాడు ఆయన కదండి. అయితే ఇక్కడ చూస్తే గనక ఈ హిజ్కియా ఏం చేశాడు? రాజైన వెంటనే ఏం చేశాడండి? ఆయన ఏం చేశాడండి? లెక్కలు తీసుకున్నారు కదా, రాజు యొక్క దస్తావేజులు తీసి ఈ యొక్క ట్రెజరీ ఎంత ఉంది, ట్రెజర్లో ఎంత ఉంది, ఎంత డబ్బు ఉంది, ఏముంది అని చూసి లెక్కలు కట్టుకొని కదా, యుద్ధంలోకి సామాగ్రి ఎంత ఉంది, సింహాసనం ఎలాగుంది, 4 కాళ్ళు సరిగ్గా ఉన్నాయా లేదా, 3వ కాలు పోయిందా, ఇవన్నీ చూశాడండి హిజ్కియా రాజు. అయ్యేనా చూశాడు ఫస్ట్? రాజులు చేసే పని ఏంటి చెప్పండి? ఫస్ట్ ఇదే కదా చేస్తారు రాజు అయిన వెంటనే. కానీ హిజ్కియా అలా చేయలేదు. ఏం చేశాడండి? రాజకిరీటం పెట్టబడిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడండి? మూయబడిన యెరూషలేము దేవాలయానికి పరిగెట్టాడు. వెళ్ళి ఫస్ట్ చేసిన పని ఏంటంటే, యెరూషలేము దేవాలయపు తలుపుల్ని తెరవజేసి ఆ దేవాలయాన్ని శుభ్రం చేయడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా అతను చేసిన పని అదే. తన జీవితంలో దేవునికి ఏం చేశాడు? గొప్ప కార్యాలని అటెంప్ట్ చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో గొప్ప కార్యాన్ని చేశాడు. చేసి లేవీల్ని పిలిచి అంటున్నాడట, అయ్యా నా కుమారులారా చెయ్యండి దేవుని పని. మీరు మూసిపోయిన దేవాలయాన్ని తెరిచి దానిలో ఉన్న అశుభ్రత అంతా తీసివేసి శుద్ధీకరించమని చెప్పి పస్కా పండుగని ఏర్పాటు చేశాడట. ఎన్నో బలులు అర్పించాడంట. ఆ యొక్క అంచగాండ్రం పంపించి ఊరూర ప్రతి ఆ యొక్క రాజ్యంలో ఉన్న ప్రతి చోటికి కూడా పంపించి, ఇదిగో పండగ జరుగుతుంది అందరు రండి అని చెప్పి, ఉదయం 1000 గొర్రెలు, మధ్యాహ్నం వచ్చేసి 1000 పొట్టేళ్ళు, అలాగా వేల బలులు దేవుడికి అర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. తను చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవుడు అతన్ని ప్రేమించాడు. అయితే అతను ఏమయ్యాడండి? జబ్బు పడ్డాడంట.
ఏమయ్యాడు? జబ్బు పడ్డాడు. ఆ జబ్బు ఎలాంటి జబ్బు అనంటే ఇప్పుడు మనం అనుకునే క్యాన్సర్. అది ఎంత పుండు అంటే ఆయనది చాలా భయంకరం. ఒకసారి చాలాసార్లు చెప్పుంటాను ఈ విషయం, చెప్పాను కూడా. దాంట్లో పురుగులు ఉంటేనంట, ఆ పురుగులు ఆయన మాంసాన్ని తినేస్తూ ఉండి అంట. ఆ పురుగులకి వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడైతే హోల్ ఉందో ఆ హోల్లో పశువు మాంసాన్ని కుక్కేవాళ్ళంట. దాంట్లో స్టఫ్ చేస్తే ఆ హోల్లో ఉన్నాయి మిగతా ఆయన శరీరం తినకుండా ఆ పెట్టబడిన ఆ మాంసాన్ని తింటూ ఉండేయంట, ఆయన్ని పాడు చేయకుండా. అంత భయంకరమైనటువంటి స్థితిలోకి వచ్చేసాడండి హిజ్కియా. ఎలాగుందండి ఇక్కడ? ఒక శిక్ష యాక్చువల్గా. ఎందుకంటే చేయకూడని పని హిజ్కియా చేశాడు అక్కడ. అన్యులు వస్తే తన యొక్క రాజ్యం ఉన్న గొప్ప ఇవన్నీ చూపించాడు. బాగా గుర్తుపెట్టుకోండి అందరూ, ఇది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశా. మన ఇంట్లో ఉన్న శ్రేష్టమైనవి అందరికీ గొప్పగా చూపించుకోకూడదట. దేవుడిచ్చినవి చాలా జాగ్రత్తగా దాచిపెట్టాలి. అంటే ఇది స్వార్థం అనుకోద్దండి, ఎందుకంటే అది బైబిల్లో ఉంది. హిజ్కియా విషయాన్ని నేను చెప్తున్నాను. నీ జ్ఞానం ఉండొచ్చు, నీకు ఏదన్నా ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా బాహాటం చేయకూడదని దేవుడే చెప్తున్నాడు. బాహాటం చేయకూడదంటే మళ్ళీ వీళ్ళందరూ నన్ను చూసి అంటే క్లాస్లో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పొద్దా, అవి కాదు, అలాంటివి కాదండి. దేవుడు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి విషయాలంట మరి ఏది దాచకుండా హిజ్కియా అన్యులకి చూపించాడటండి. అన్యులకి చూపించాడట. దేవుడు అడుగుతాడు, హిజ్కియా ఏమేమి చూపించావు నువ్వు వాళ్ళని ఇంటికి వస్తే? అసలు వాళ్ళు ఎందుకు వచ్చారని దగ్గరికి రాకూడదు కదా, వాళ్ళు అసలు లోపలికే తేకూడదు. తెచ్చిన తర్వాత నువ్వేం చేసావు అని అడిగితే, కావాలంటే కనుక మీకు ఈ యొక్క అధ్యాయంలో 2వ దినవృత్తాంతంలో 2వ రాజుల గ్రంథంలో 20వ అధ్యాయం మొత్తం అంతా 20, 21 అన్ని చదివేస్తే ఈ విషయం అన్నీ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కాదండి, తర్వాత. రైట్. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక హిజ్కియా అలా చూపిస్తే దేవునికి ఏమైందంటే కోపం వచ్చిందంట. ఏం చూపించావు? ఏమీ దాచక చూపించాను. వెంటనే ఏమైపోయింది తెలుసండి హిజ్కియా పరిస్థితి? సందర్భం వచ్చింది కదా చెప్తున్నా. అవన్నీ పోయినాయి. అవన్నీ కూడా శత్రు సైన్యము తీసుకొని వెళ్ళిపోయారు. చాలా జ్ఞానంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము రెండంచులు గల వాడిని ఖడ్గమని ఉంటుంది కదా, మనం ఏదో ఒకదానికి అప్లై చేసి వదిలేస్తాం. ఇక్కడ కూడా చూస్తే ప్రతి విషయంలో ఎలా జ్ఞానముగా నడుచుకోవాలో కూడా దేవుడు చెప్పాడు. వివేచన ఎలా కావాలో చెప్పారా లేదండి? వివేచన ఎక్కడి నుంచి వస్తుందట మనకి? స్కూల్కి వెళ్తే వస్తుందా? స్కూల్కే వెళ్తే వస్తుందా? స్కూల్కి వెళ్తే వస్తుంది, స్కూల్కే వెళ్తే రాదు. అది కొంచెమే. కానీ జ్ఞాన వివేకములకు ఆధారమగు దేవుడు మన దేవుడు. ఆ జ్ఞానము వివేచన లేకపోతే లోకంలో బ్రతకలేమంట కాదు, బ్రతకలేము. ఎందుకంటే ఎంతో భయంకరమైన మనుషులు ఉంటారు. వాళ్ళ మాటలు చాడండి, ఫోన్లోనో లేకపోతే మామూలుగానే వాళ్ళ మాటలు మాట్లాడితే హృదయం ఇలా కోసేస్తున్నట్టు ఉంటుంది. నిజం అనిపిస్తుంది. అసలు ఈ నోట్లంచి ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి? మనకెప్పుడు రావే. ఒకళ్ళు హట్ చేసే మాటలు మనం దేవుని బిడ్డలుగా మాట్లాడడానికి ఇష్టపడం. కానీ నవ్వుతూనే చొరకలు వేసేస్తుంటారు. మనకు సంబంధించినవి కాకపోయినా మనల్ని అవమానపరిచినట్టు మాట్లాడే మాటలు ఎంత భయంకరంగా ఉంటాయంటే అయినా కూడా తట్టుకునే శక్తిని దేవుడు ఇస్తూ ఉంటాడు మాకు. చాలా వింటూ ఉంటాం. చాలా చక్కగా పని కట్టుకొని మరి మాట్లాడుతూ ఉంటారు. అయినా దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా హెచ్చించాలో, ఎవరిని ఎలా నడిపించాలో, ఎవరిని ఎలాగా ఆయన వాడుకోలో ఆయనకు బాగా తెలుసు. ఆయన చేతిలో అన్నీ రాసిపెట్టి ఉందండి ఆయన బుక్లో. మనం ఎందుకు భయపడాలా? ఓకే రైట్ అంటే ప్రార్థనతో అయిపోద్ది. నేను చాలాసార్లు కొన్ని విషయాలు తెలిసి సంబంధం లేని విషయాలు నన్ను అనకపోవచ్చు, అవన్నీ పెట్టి ప్రభు సన్నిధిలో పెట్టేస్తానంతే. అక్కడ ఏడ్ చేసామంటే ఏమవుద్ది? మన హృదయం అంతా వాళ్ళకి ఏదో శిక్ష అని ఎప్పుడు ప్రార్థించారు. ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడాలి, అదే మన ప్రార్థన కదండి, క్రైస్తవులకి అదే ప్రార్థన. కానీ వాటిని అన్నింటినీ ప్రభువా నీ వ్యాజ్యానికి అప్పగించుకున్నాం. దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ హిజ్కియా దగ్గరికి మళ్ళీ మనం వస్తే కనుక ఏమైందండి? భయంకరమైనటువంటి అనారోగ్యము, అస్వస్థతతో చచ్చిపోయే పరిస్థితిలోకి వచ్చేసాడండి. ఆ టైంలో తన యొక్క రాజ్యంలో ఉన్న వైద్యులు అందరూ వచ్చి చేస్తారట వైద్యం, ఏది కూడా అవ్వట్లా. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరితో కబురు పంపించాడు దేవుడు? యెషయాతో కబురు పంపించి, అయ్యా ఇక నువ్వు చాలు సర్దుకో అని నువ్వు పోతున్నావని చెప్తే ఆయన వెళ్ళిపోయిన వెంటనే ఈ యొక్క హిజ్కియా ఏం చేస్తాడని గోడతో తట్టు తల తిప్పుకొని ఏడుస్తున్నాడట. అయ్యా నీ యొక్క సన్నిధిలో ఎంతో వర్క్ చేశా కదా, నీ సన్నిధిలో నేను బాత్రూమ్ కడిగాను కదా, నీ మొదలు నేను ఊడ్చాను కదా, నీ మొదలో నా యొక్క శక్తితో నీకు ఎంతో గొప్ప కార్యం, నా డబ్బుతో నీకు ఎంతో, నీ మందిరానికి ఎంతో నేను కార్యాలు చేశా కదా, నా కష్టార్జితాన్ని నేను నీ మందిరం కార్యాల కోసం నేను వాడాను కదా, నీ కొరకు నేను నా ఒళ్ళు వంచి పనిచేశా కదా, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవా ప్రభువా
అని ప్రార్థన చేశాడు. ఎందుకు అన్ని హిజ్కియా చేశాడు. రాజు ఎక్కడన్నా ఊడుస్తాడండి? మరి శుభ్రం చేసింది ఎవరన్నా ఉందో చూడండి ఒకసారి. శుభ్రం చేశాను ఖచ్చితంగా ఇక్కడ తీసి అక్కడ పెట్టుంటాడు ఆయన. గిద్రోను వాగులో పాడేయించేశాడట, ఖచ్చితంగా చేస్తుంటాడు ఆయన. మహారాజుకి అంత చేస్తే మీరు నేను అంతలేండి కదండి కదా. అయితే అంత పని చేశాక కదా ప్రభా ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకొని అడిగితే సరే మళ్ళీ ఏం చేశాడండి ఆయన? యెషయాతో మాట్లాడుతున్నాడు. ఆయన నడిమి కూడా దాటలేదంట రాజ్యంలో నుంచి. అంటే ఆయన ఉన్న ఇల్లు నడిమి కూడా దాటి వెళ్ళలేదంట. అక్కడ వచ్చేసాడు దేవుడు. నువ్వు వెనకెళ్ళయ్యా అని అంటే, ఎందుకు ప్రవ్వా? వెళ్ళి హిజ్కియాతో ఏం చెప్తావు? నా సేవకుడైనటువంటి హిజ్కియాతో ఏం చెప్తావు? 15 సంవత్సరాలు ఆయుష్ని ఇస్తానని చెప్పి వెళ్ళాను. ఎంత త్వరగా రిజల్ట్ వచ్చేసింది చూడండి ప్రార్థనకి. అన్నిసార్లు అన్ని ప్రార్థనలకు అంత త్వరగా రిజల్ట్ రాదు, గుర్తుపెట్టుకోండి. హిజ్కియాకి ఇచ్చా కదా ప్రభా, నాకు వెంటనే ఇచ్చే అంటే రావచ్చు రాకపోవచ్చు, రైట్. కాకపోతే దానికి భరించి నిలబడే శక్తి దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేయాలి. హిజ్కియాకి ఏమైందండి? శిక్షలో బాధపడుతున్నాడు, కానీ దాంట్లోనే రక్షణ వచ్చి ఏమొచ్చింది ఆయనకి? 15 సంవత్సరాలను దేవుడు ఆయుష్గా ప్రసాదించాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు. ఇది కృపనాలా అండి, లేకపోతే ఇంకేమన్నా అనాలా? కృపే. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు ఉన్నాయి చూసారా, అవి ఒక త్రాసులో ఒకవైపు, తర్వాత ఆయన చేసిన తప్పుని త్రాసులో ఒకవైపు వేస్తే ఏమొద్దాడు హిజ్కియా? చేసినవన్నీ పైకి వెళ్ళిపోతాయి, తేలిపోతాయి. అయినా కూడా ఆ తేలిపోయే దాంట్లో ఆయన కృపనేసాడు, అదే బరువు ఎక్కువైపోయింది. ఆయన చేసిన తప్పుని దేవుడు తుడిచేశాడు. ఈ కృపతో అతనికి 15 సంవత్సరముల ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయుష్ ఆయన తప్ప ఎవరో ఇవ్వలేరు, అది ఆయన చేతిలో ఉన్నాయి. దీర్ఘాయువు ఆయన కుడి చేతిలోను, ఆయన ఎడమ చేతిలో ఏమున్నాయట? ధనఘనతలను ఉన్నాయి. తీసుకోవడానికి పొందుకోవడానికి ఒకటే అండి మన ప్రార్థన, మనకి అర్హత అని దేవుని వాక్యం ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. ఇక నేను ముగిస్తా ఉన్నానండి. ఇక్కడ మనం చూస్తే మన జీవితంలో ఎన్నో పర్వతాల లాంటి శ్రమలు రావచ్చు, మెట్టల లాంటి భయంకర నిందలు, హింసలు రావచ్చు, ఎన్నో అవమానాలు, మరి ఎన్నో అపజయాలు మన జీవితంలో రావచ్చు. కానీ అవన్నిటి నుంచి తొలగించి ఆయన కృపను తప్పకుండా ఆయన మనకి ఇస్తానని వాగ్దానం ఆయన చేస్తూ ఉన్నాడు. మరి ఎన్నో అపజయాలు యెహోషాపాతు జీవితంలో చూస్తే అతడు ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయనకి ఏమైందంటే అపజయం పొంది, అవమానం పొంది ప్రభు సన్నిధిలో ఏడుస్తుంటే జయాన్ని దేవుడు ఇచ్చాడు. అతని యొక్క యుద్ధాలన్నీ కూడా డైరెక్ట్గా ఆయనే జరిగించాడు. మన యుద్ధాలు జరిగించడానికి మన దేవుడు మనతో ఉన్నారు కనుక ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రభా నీ కృప నాకు ఇవ్వా, నాకైతే అర్హత లేదు నాయన, కానీ ఈ యుద్ధాలు జరిగించడానికి నాకేం కావాలి? నీ కృప కావాలయ్యా, నీ కృప నాకు దయచేయ్యా, మీ దయ నాకు దయచేయి ప్రభా అని అడిగినప్పుడు ఆయన ఇస్తాడా? ఇవ్వడండి. ఇచ్చే దేవుడే కదండి మన దేవుడు, ఖచ్చితంగా ఇస్తాడు. అడగడం మనకు రావాలంతే, అడగడం మనకి రావాలంతే. అడుగుడి మీకు ఇవ్వబడని అన్నారు. ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తీసుకోవడానికి మనం సిద్ధమా కాదా అనేది మనం ఆలోచించుకొని, ప్రవ్వా నీ కృప నాకు దయచేయి, నా యొక్క తండ్రి హెచ్చు తగుల్లో నీ కృపను నాకు అనుగ్రహించయ్యా, నీవు ఇచ్చే వాటిని పొందుకోవడానికి నాకు అర్హత దయచే ప్రవ్వా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన చెప్తున్నాడు వాగ్దానము ఏంటో తెలుసా? సమభూమి గల ప్రదేశమందు నడిపిస్తానని ఆయన కీర్తన గ్రంథంలో మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఆ సమభూమి గల ప్రదేశంలో మనం నడిచి ఆయనకు సన్నిధికి చేరేంత వరకు ఆయన కృపను పొందుకుంటూ, ఆ కృపలోనే కృప వెంబడి కృపను పొందుకునేటువంటి ప్రార్థన, విశ్వాసము, శక్తి దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా ఈ పరిశుద్ధ మందిరములో నా తండ్రి నాయన ఈ విధమైనటువంటి దివ్యమైన వాక్కును నాయన కృప కొలది ప్రభా మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభా. విత్తబడిన వాక్యము మా అందరి హృదయంలో నాయన నూరంతలుగా ఫలించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. కృప పొందుటకు నాయన అర్హులు కాకపోయినప్పటికీ నాయన మీ కృప కొరకు నాయన బ్రతిమలాడుకుంటున్నామయ్యా. నీ కృప మాకు అనుగ్రహించి ప్రభా మా జీవితంలో నాయన మేము ఎదుర్కొంటున్న ప్రతి ఛాలెంజెస్లోనూ ప్రభా మీ దయను పొందుకొని నాయన జయమును పొందుకొని ప్రభా ముందు కొనసాగే శక్తి మా అందరికీ దయచేయమని ఘనమైన మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియకుమారుడు సర్వశక్తిమంతుడైనటువంటి యేసు అత్యున్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభు సన్నిధి తెచ్చినటువంటి కానుకలు సమర్పించుకుందామండి. కానుకలు సమర్పించుకుంటుండగా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే అని పాటలు పాడతాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడు రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడు రక్షింపగా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. ఎత్తబడిన కానుకల నిమిత్తము, అదేవిధంగా చివరి ప్రార్థనగా మన మధ్యనటువంటి సిస్టర్ ప్రభావతి గారు ముందుకొచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం వచ్చేస్తూ ఉన్నాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే చివరి ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ గొప్ప దేవ మహోన్నతుడ స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నాయన తండ్రి ప్రభా, ఇప్పటివరకు మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కల్లో ఉంచి తండ్రి మీ పరిశుద్ధ మందిరానికి మమ్మల్ని అందరినీ తోడుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు పాదాలకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన తండ్రి ప్రభా. మేమైతే తండ్రి గతించిపోయిన వారికంటే శ్రేష్ఠులం కాదు, కానీ తండ్రి కేవలం మీకు ఉచితమైన కృప వల్ల మేము ఇప్పటి వరకు ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నాయన మీకు వందనాలు తండ్రి ప్రభా, మీ స్తోత్రం నాయన. దేవా మరి తండ్రి ఇప్పటి వరకు తండ్రి ప్రభా పరిశుద్ధ మందిరంలో జరిగిన తండ్రి ఆరాధన అంతటిని బట్టి మీ పాదాలకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రం నాయన. మీ నామానికి మహిమకరంగా జరిగిందని నమ్ముచున్నాం తండ్రి. మీకు స్తోత్రం నాయన. దేవా జరిగిన ఆరాధన బట్టి మీకు వందనాలు, సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు దేవా. మీకు స్తోత్రం నాయన. విన్న ఆత్మీయ తండ్రి మరి వాక్యాన్ని బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నా దేవా. ఈరోజు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు అందించారు ప్రభా. మీకు స్తోత్రం నాయన. కృప గురించి మేము తెలుసుకున్నాం. అవును నాయన తండ్రి ప్రభా, ఈరోజు మేము బ్రతికున్నామంటే అది కేవలం మీ ఉచితమైన కృప తప్ప మరి ఏదియూ లేదు తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఏ అర్హత మాకు లేదు ప్రభా. బ్రతకడానికి కూడా మాకు అర్హత లేదు తండ్రి. పరిశుద్ధ మందిరానికి రావడానికి కూడా అర్హత లేని పాపులం తండ్రి. అయినప్పటికీ తండ్రి మీ సన్నిధిలోకి మమ్మల్ని తోడుకొని వచ్చి మిమ్మల్ని మీ సన్నిధానంలో మేము ఉండి తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, ధ్యానించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తండ్రి ఉచితమైన కృపను బట్టి మీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. రాలేకపోయిన వారిని క్షమించండి తండ్రి ప్రభా. మరి ఒక వారికి అవకాశాన్ని దయచేసి తండ్రి మరి ఒకసారి తండ్రి మీ సన్నిధిలో కనబడే భాగ్యాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ తండ్రి మీకు తెలుస్తుంది హృదయాంతరంగాలను ఎరిగిన గొప్ప దేవుడు తండ్రి. ప్రతి హృదయానికి కావాల్సిన సమాధానాన్ని మీరు దయచేయండి. కేవలం మీ సన్నిధిలో మాత్రమే మాకు శాంతి సమాధానం ఉన్నాయి తండ్రి. లోకమంతటిలో ఎక్కడ కూడా తండ్రి ఏ సంతోషము లేదు నాయన. మీకు స్తోత్రంలో నాయన. నాయన మేము ఎంతో ధన్యులం తండ్రి. అటువంటి లోక పాపంలో మేము పడిపోకుండా ఈరోజు తండ్రి పరిశుద్ధ మందిరంలో మేము
మేము వచ్చి తండ్రి మీ సన్నిధిలో ఉండడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రంలో నాయన ప్రతి హృదయానికి కావాల్సిన సమాధానాన్ని దయచేయమని అడుగుచున్నాం. అనారోగ్యంతో ఉన్నవారు మీరు ముట్టండి, స్వస్థపరిచి లేవనెత్తమని అడుగుచున్నాం. నాయనా తండ్రి ప్రభా, ఎంతమందికి ఏ అవసరతలు ఉన్నాయో తండ్రి మీకే తెలుసు తండ్రి. దయచేసి వారి అవసరతలను తీర్చుమని అడుగుచున్నా. నాయనా పరిశుద్ధ మందిరాన్ని తండ్రి ప్రభా, ఇంకా మీరు తండ్రి ప్రభా ఎంతోమంది వచ్చి ఇక్కడ తండ్రి రక్షణ పొందే కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయనా విత్తబడిన వాక్యాన్ని మా వినికిడిలో మీరు దీవించమని అడుగుచున్నాం. విని వదిలేసే వారంగా కాకుండా తండ్రి మరి వాక్యానుసారంగా మేము బ్రతకడానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయనా మీకు స్తోత్రం నాయన. నాయనా తండ్రి కానుకలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి తండ్రి ఈ సంఘ సేవార్థమే వాడబడిలాగా సహాయం చేయండి. ఈ సంఘ సరిహద్దులను మీరు తండ్రి విశాలపరచమని అడుగుచున్నాం. నాయనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క తండ్రి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కావాల్సిన అవసరతలు మీరు తీర్చమని అడుగుతున్నాం. మా సంఘ సభ్యులను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీకు స్తోత్రం నాయనా తండ్రి. మూర్తుజగూడ ప్రాంతం అంతట్లో తండ్రి మీ రక్షణలోకి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా తండ్రి యవన బిడ్డలు ఉన్నారు తండ్రి, దేవా వారిని మీ కాపుదలో ఉంచమని అడుగుతున్నాం తండ్రి. వారి లోక పాపంలో పడిపోకుండా సహాయం చేయమని అడుగుతున్నాం. వృద్ధులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. చిన్న బిడ్డలు మీ సన్నిధిలో పెరగడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. నాయనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మరొక అవకాశం ఇస్తే తండ్రి మరొక ఆదివారం కూడా మేము వచ్చి తండ్రి మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి ఎందును నెరవేరును గాక. మనది ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. శోధనలోకి తేక దృష్టి తప్పించుము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకి తోడయుండి మన కుటుంబానికి, మన బిడ్డలకి, మన తరతరముల వరకు, ఆయన రాకడొచ్చేంత వరకు ఆయన కృప నిండుగా మెండుగా మనకి తోడయుండినట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. అందరికీ